ఏపీ మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి అంతా గందరగోళమే అన్నారు నారాయణ. అభివృద్ధి పనులకు లెక్కలు లేవని ఆరోపించారు. ప్రభుత్వ ఖజానాని జగన్ ఖాళీ చేశారని ఆరోపించారు. టీడీఆర్ బాండ్ల పేరుతో వేల కోట్లు దోచేశారని ఆరోపించారు మంత్రి నారాయణ. గత ప్రభుత్వంలో అన్ని అస్తవ్యస్తమైనాయి. నిజంగా అన్ని అస్తవ్యస్తం. అసలు ఏది కూడా ఫైనాన్షియల్ ప్లానింగ్ లేదు, వర్క్స్ ప్లానింగ్ లేదు, అన్ని జిగ్జాగే. ఎంత కేర్లెస్. మున్సిపాలిటీస్లో ఈరోజు 1.5 crore పాపులేషన్ ఉంటే, ఈ రాష్ట్రంలో 5 కోట్ల జనాభా ఉంటే 1.5 crore మున్సిపాలిటీస్లో ఉంటారు. వాళ్ళకి వసతులు చేయాలంటే డబ్బులు రావాలా. సిఎఫ్ఎంఎస్ చూస్తే డబ్బులు వాళ్ళు ట్యాక్స్లు కానీ, ఏది హౌస్ ట్యాక్స్ కానీ, వాటర్ ట్యాక్స్ కానీ ఏది కట్టినా సిఎఫ్ఎంఎస్లో పోతుంది. దాన్ని డైవర్ట్ చేశారు. వేల కోట్లు యాక్చువల్గా టీడీఆర్ బాండ్ వల్ల నష్టం జరిగింది ప్రభుత్వానికి. వందలు కాదు, వేల కోట్లు. కాబట్టి దాని మీద యాక్చువల్గా త్వరగా స్టడీ చేస్తున్నాం, ఎంక్వైరీ చేస్తున్నాం. అయితే ప్రజలు ఇబ్బంది పడకుండా రాష్ట్రంలో అన్ని దగ్గర నెక్స్ట్ మంత్ ఎండింగ్కి టీడీఆర్ బాండ్ ఇబ్బంది లేకుండా 123 మున్సిపాలిటీస్లో దాన్ని క్లియర్ చేస్తామని ప్రజలందరికీ చెప్తున్నాం. ఇది